అంటే ఏంటంటేనమ్మా ఆ పాపకి ఉండేటటువంటి సినారియో ఏంటంటే కనుక ప్రాబ్లం ఏంటంటే నువ్వు చూపెట్టావు కరెక్టే, కానీ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవి ఏవైతే చేసావో ఇది బహుశా 5-6 సంవత్సరాల క్రితం చేయవలసినటువంటివి అన్నమాట ఇవి. చెప్పిన సార్ అప్పుడు చెప్తే పట్టించుకోలేదు. అదే వినండి, నువ్వు చెప్పావు, అతను పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకోవాలనేటటువంటి ఆలోచన కూడా నీకు లేదు, ఎందుకంటే ఈ పోరాటంలో ఉన్నావు కదా నువ్వు. ఒక పక్క నుంచి కూతురికి నష్టం జరుగుతుంది, ఇప్పుడు చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, ఎప్పుడు ఇరిగినా కూడా అవి అతుక్కుంటాయి, కాల్షియం ఇచ్చి కట్టుగడితే కనుక అతుక్కుంటాయి. కానీ బ్రెయిన్ అన్నది ఖచ్చితంగా ఒక సమయాన్ని ఇస్తుంది. సుమారుగా దగ్గర 6.5-7.5 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది ఎవరికి జరగదు, అక్కడితో అయిపోతుంది. ఏది మలుచుకున్నా ఏది చేసినా కూడా 6.5-7.5 సంవత్సరాల లోపలే చేసుకోవాలి, కానీ దాని తర్వాత కాదు. ఇప్పుడు అసలు సిసలైనటువంటి కష్టం ఇక్కడ ఉంది. నీ జీవనాధారం గురించి అడిగేటటువంటి ప్రశ్న అన్నది ఇక్కడ కాదమ్మా. వైద్యపరంగా ఆ అమ్మాయికి ఎటువంటి థెరపీస్, ఎటువంటి కౌన్సిలింగ్, వైద్యపరంగా ఎటువంటివి ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సపోర్ట్ అతని దగ్గర నుంచి నువ్వు అడగాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు, ఎందుకంటే మనకు కాల వ్యవధి ఎక్కువ లేదు. బహుశా ఇంకో అమ్మాయి డెవలప్మెంట్ మన అమ్మాయిని ఏమైనా మలుచుకుంటే కనుక ఇందాక మేడం చెప్పినట్టు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయ్యే లోపల, అంటే 13-14 సంవత్సరాలు వచ్చే లోపల ఆ అమ్మాయి బ్రెయిన్ని, ఆ అమ్మాయి స్థితిని మనం మార్చగలిగితే కనుక ఆ చిన్నపాటి దేవుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తాం. లేదు అంటే కనుక ఆ అమ్మాయి జీవితాంతం అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి ఒకరి మీద ఎప్పటికీ ఆధారపడే ఉంటుంది. రేపొద్దున ఆ పాపని పెళ్లి చేసి వేరే చోట ఇవ్వటం కానీ, ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడటం కానీ జరిగేటటువంటి అవకాశం లేదు. సో వాట్ ఐ బిలీవ్ ఈస్ నెక్స్ట్, నా నమ్మకం ఏంటంటే నెక్స్ట్ 2 years, 2 సంవత్సరాలు ఏదైతే ఉందో చాలా చాలా కీలకమైనటువంటి 2 సంవత్సరాలు ఆ అమ్మాయి జీవితం. ఈ అమ్మాయికి ఒక వ్యక్తిత్వం అన్నది, ఇండివిజువాలిటీ అన్నది లేదు. యాక్సెప్టెన్స్ ఇస్ ఎ ఫాల్ట్ అంటూ ఉంటా. అంటే ఎవరో చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు అన్నది వెనక ముందు చూడకుండా అది అంగీకరించటం, ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి భావించటం, తర్వాత తద్వారా ఎటువంటి అన్యాయం జరుగుతుంది, ఎటువంటి విధంగా నేను నష్టపోతుంది అని ముందుగా ఆలోచించలేకపోవటం ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. 16-17 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత మనకు ఒక అనుభవం వస్తుంది. అంటే ప్రపంచం గురించి కానీ, భర్త గురించి కానీ, అతని యొక్క వీక్నెస్ల గురించి కానీ, ఇంటి పరిస్థితుల గురించి కానీ ఒక అవగాహన అన్నది మనకు రావాలి. తద్వారా మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఒక నిలకడతనం ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక పిల్లలు లేకపోవటం, దానివల్ల నువ్వు మానసికంగా ఇబ్బంది పడటం, రాము గారికి ఉండేటటువంటి తెలివితేటల వల్ల ఏమిటంటే కనుక ఆ పిల్లలు పుట్టకపోవటానికి నీలో ఉండేటటువంటి శారీరక లోపం అని వేలెత్తి చూపెట్టడం. ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెట్టండి రాము గారు. ఇక్కడ ఖచ్చితంగా మనకు తెలిసింది ఏంటంటే తెలివితేటల్లో మీరు ఆ స్థాయిలో ఉన్నారు, ఆ తెలివి తక్కువతనంలో ఆమె ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఈ కథ అంతా కూడా ఇంతవరకు సాగింది. సో దానివల్ల ఏమైంది అంటే కనుక నువ్వు సరిపోవు నాకు, నువ్వు నన్ను సుఖపెట్టలేకపోతున్నావు, పిల్లలు ఇవ్వలేకపోతున్నావు, నన్ను సుఖపెట్టలేకపోతున్నావు, కాబట్టి నేను వేరే తెచ్చుకుంటానని చెప్పి ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకునేటటువంటి విధంగా అతను కోరుకున్నాడు. ఇట్లా గొడవలు జరిగినాయి మేడం. 10 ఏళ్ళ కాంచెల్లి పంచాలు బాగా జరిగినాయి మేడం. దయచేసి అంటే నాకు చెప్పరాక నాది తప్పులు కూడా అయినాయి. ఎంత బాగా కథ చెప్పినట్టు సూపర్ గా చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా చెప్తున్నారు. రాత్రి ఆ అమ్మాయి చెప్పింది ఆవిడ మిమ్మల్ని చంపేసినట్టు కల వచ్చిందంట కదా మీకు, అదేంటది? ఈ వీటి వలన నేను చేసుకున్న పని అంతా పంచాలకు ఖర్చు పెట్టింది మేడం. ఏం చేస్తారు? నా భార్య నాకు కావాలంటే మీరు మేడం, నా భార్య నాకు కావాలంటే నేను పెద్ద మనుషులను తీసుకొని పోవాలి. అక్కడ పోయినా 4 సార్లు వాయిదా ఎత్తారు మేడం, పంపారు. వీళ్ళ తల్లి ఎందుకు కొడతారు? నేను కొట్టలే మేడం. కొట్టలేదు? కొట్టాను మేడం, 1-2 సార్లు కొట్టాను. అబద్ధం చెప్పకూడదు మేడం. 1-2 సార్లు కొట్టాను మేడం. 1 సారి 2 సారి 10 సారి 20 సారి అయ్యింది ఇంతవరకు. 2 సార్లు 3 సార్లు కొట్టాను మేడం. సరే, 1 సారి 2 సారి 3 సారి, తర్వాత ఒక 15 సారి, తర్వాత ఒక 20 సారి. ఇప్పుడు స్టక్ అయిపోయారు 20లో, అవునా మేడం? ఇట్లా అయింది మేడం. ఇట్లా అయినాక మా కొడుకు పుట్టే ముందు నా దగ్గర ఉన్నది మేడం. ఏ కొడుకు? తీసుకెళ్ళి మా పెద్ద కొడుకు. ఫస్ట్ కొడుకా, సెకండ్ కొడుకా, థర్డ్ కొడుకా? ఫస్ట్ కొడుకు మేడం. మా కొడుకు పుట్టే ముందు నా దగ్గర ఉంది మేడం. హ్యాపీగా ఉండేది. నేను సమాధానించుకున్నా. నేను ఈమెను ఒక్కనాడు కూడా కూలి పని చేయకుండా మంచిగా కూర్చోబెట్టి సాధిన మేడం. ఈమె మనసు మార. తర్వాత ఏమైంది? తర్వాత ఈమె వీళ్ళ తల్లిగారింటికి వచ్చుడు నా మీద. మీకు అమ్మ లేదు, నాన్నగారు లేరు, ఏదో బ్రదరు సిస్టర్ ఉన్నారు. తనకి అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, అక్క ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళరని తప్పేంటి?
మేడం వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది మేడం. తనకు తాను సరే ఓకే మేడం, ఏమన్నా పండుగ ఉంటే పోయి రాని, ఏమన్నా పెళ్ళి అంటే పోయి రాని, ఫంక్షన్ అంటే పోయి రాని, మొత్తమే పోయి వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది. తన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది, తన ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. సరే ఇప్పుడు నా కొడుకు అంటున్నారు కదా, మీకు 3 కొడుకులు ఉన్నారు కదా, నా 3 కొడుకులు అని చెప్పాలి. ఒక కొడుకు అంటావేంటి? మేము వాళ్ళ తల్లిగారింటికన్నా వచ్చింది కదా మేడం. ఇప్పుడు తను చెప్పిన మాటలే మేడం. రేపు నీ లెక్కనే ఉన్నారా, పెద్దోడు నీ లెక్క ఉన్నాడు, కనిపించలేదా? నీ లెక్కనే ఉన్నారా? రెండో కొడుకు ఎవరిలాగా ఉన్నారు? ఇట్లా అనే వరకు నాకు ఆలోచన పోతుంది కదా మేడం. ఎందుకంటే హైదరాబాద్లో ఇక సరే పోనీ నువ్వు పో, నీ దారిలో నువ్వు పో అని నేను హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటున్నాను. వచ్చేసాను మేడం. సరే పంచాలు ఇవన్నీ ఖర్చులను పెట్టుకొని భరించలేకనే హైదరాబాద్కి వచ్చి కార్ డ్రైవర్ చేసుకుంటాను మేడం. ఇక్కడ చేస్తా అంటే వచ్చి అప్పుడు పోయేటప్పుడేమో నేను పోతానా, నేను వెళ్ళిపోతా, నువ్వు నాకు అవసరం లేదని ఆ మేడంతో, ఓనర్ మేడంతో, వాళ్ళందరితో చెప్పి వెళ్ళిపోయింది మేడం. 8 నెలల తర్వాత వచ్చి మళ్ళీ పిల్లాన్ని ఎత్తుకొని వచ్చి నీ దండం పెడతా, ఇక నేను ఉంటా, అది ఇది అని ఇట్లా నేను చాలాసార్లు నేను ఓపికతో తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి మేడం. ఇట్లా జరిగింది మేడం. మళ్ళీ కూడా మళ్ళీ రాజారం పోయినాక కూడా నా మీద ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే గన్పూర్లో చివరస్త కాడ అనేటైనా నేను వీళ్ళని కోర్టులో పెట్టి పిలిపించుకున్నాను మేడం. కాగితం కూడా ఉన్నది మేడం. కోర్టుకి వెళ్ళారు మేడం. ఈమె వాళ్ళ తల్లిగారింటికి ఉంటే కోర్టులో పెట్టి పిలిపించాను మేడం. కౌన్సిలింగ్ పిలిపించాను మేడం. కౌన్సిలింగ్ పిలిపిస్తే కౌన్సిలింగ్ పెట్టారు. నా పిల్లగాడు నాకు కావాలి, నా పిల్లలు అన్నా, ఇక అప్పుడు తప్పలే, నా పిల్లలు అన్నా, నా పిల్లలు కావాలి, నా భార్య కావాలని చూసి పెట్టించిన పెడితే మేడం ఇక వీళ్ళు నన్ను ఊంచుకుంటా, తిట్టుకుంటా, నా భార్య నేను తీసుకుపోయినందుకు వీళ్ళ కోపం మేడం. అది గన్పూర్ పోలీస్ స్టేషన్ చివరస్త కాడ అతను పిలిచి నా మీద నన్ను తిడితే ఈమె ఏం చేసింది, నువ్వు వాడిని ఎందుకు పెట్టినావు కేసు అని తెల్లారైపోయింది మేడం. మేము మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టి నేను వతంతోనే ఉంటా, 3 సంవత్సరాల కాగితం రాసి ఇచ్చింది మేడం. నాకు చెప్పడాక తెలుస్తుంది. ఉంది మేడం కాగితం. సిఐ గారి నెంబర్ ఉంది, కానిస్టేబుల్ నెంబర్ ఉంది. మాట్లాడతాను నేనే. సరే మేడం, నేను మేడం నెంబర్ ఇస్తాను, కేసు రాసిన మేడంది. ఈమె దెబ్బలకు భయపడి నేను పోనంటే మేము వెళ్ళమన్నామని మేడం. వీళ్ళు ముఖ్యం మేడం, వీళ్ళు ముగ్గురే ముఖ్యం. ఆ అమ్మాయి తన ధైర్యానికి మాట్లాడడానికి ఒకరు కావాలి. నువ్వు అస్తమానం వీళ్ళు వచ్చి నన్ను చంపేస్తుంది, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నన్ను పొడిచేటట్టు ఉంది అని చెప్పారా? మంత్రాలు మాయాలు ఇప్పుడేమో చేస్తానని పెట్టుకుంటాడు మేడం. నీకు మంత్రాలు వస్తాయే, నువ్వు చేస్తానువే, నాకు నువ్వు చేస్తానువే అని పుస్తెల్తాడు నేను బ్యాగ్ లో పెట్టిన మేడం. ఒక వారం రోజులు ఉన్నాయి, నేను వాటిని రోజు చూసేదాన్ని. ఏ తల్లి వద్దంటదండి మిమ్మల్ని, మేము ఎందుకు అంటాం, మీకు పుట్టలేదని నేను ఎందుకు అంటా? నేను నాకున్నాడు నీ పిల్లలు పెంచుకోవాలి, మీ అక్కను మా ఇంటికి మరి మాకెందుకు పెళ్లి చేసి మా పరువు ఎందుకు తీస్తాను? తన తల్లి గారి ఇంటికాడు ఉండు, తన పిల్లలను అక్క నేను కన్నరా, నీకు పుట్టిలా అనడము, ఇవన్నీ జరిగినాయి మేడం. తల్లి విలువ తెలియదు, అక్క చెల్లెల విలువ తెలియదు, పెళ్ళ విలువ తెలియదు. మేము అట్లా మాట్లాడాం. ఒక్కసారి నీ ఇంట్లో నువ్వు చూసుకో. నేను చిన్నప్పటి చూస్తాను, కొట్టుకుంటా బతుకుతాను, కొట్టుకుంటా బతుకుతాను, దొంగ లెక్క పారిపోయి వస్తాను రా. మేము చూపిస్తాను హాస్పిటల్లో. నువ్వు నీ భార్యని బాగా చూసుకొని 3 పిల్లల్ని బాగా చూసుకొని నేను నా భార్యతో కాపురం చేస్తావా కాదా? అదే నాకు కావాల్సింది. DNA టెస్ట్ చేయించినాక పంపించండి మేడం. నాకు కడుపు కోసం తిన్నావు, మాకు పెట్టలేదు. నువ్వు నీ పిల్లలు